సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్టల్ తెలుగు ఛానల్. సో గా చూడండి, మనకు తెలుసు ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మనకి కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతాయి. అంటే ఇదే సంవత్సరం రెస్ల్మేనియాలో ఈ మ్యాచ్ జరుగుతుండే రాక్ వర్సెస్ రోమన్, కానీ కోడి రోడ్స్ వల్ల ఆ మ్యాచ్ జరుగుతలేదు. అండ్ అంతేకాదు, మీరు ఒకటి ఏంటంటే షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన మనకి అంటే ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ ప్రకారం ఒకటిగా రెండు కాదు, మనకి 3 మ్యాచెస్ ద రాక్ రోమన్ రైన్స్ మనకి 3 మ్యాచెస్ ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతాయంట. సో ఆ 3 మ్యాచెస్ గురించి నేను మీ అందరూ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు, ద రాక్ రీసెంట్లీ మన కోడి రోడ్స్ గురించి సోషల్ మీడియాలో అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో ద రాక్ ఒక పాట పాడి కోడి రోడ్స్కి ఎక్కిరించినారు కదా. సో దానిపైన చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది అన్నమాట. సో దాని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడతాం ఈరోజు ఈ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇక మనం డైరెక్ట్గా మన అప్డేట్స్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాము మన బ్రే వైట్ గురించి. గాయ చూడండి, మీద తెలుసు మన బ్రే వైట్ అయితే ఈ లోకంలో లేరు, కానీ మన ఫ్యాన్స్ మాత్రం అంటే మన ఫ్యాన్స్ మనసులో ఎప్పటికీ అంటే మన బ్రే వైట్ ఉంటారన్నమాట. ఎందుకంటే రీసెంట్లీ మన ఫ్యాన్స్ ఒక జబర్దస్త్ ట్రిబ్యూట్ ఇచ్చినారు. అండ్ అదేందో వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. సో రీసెంట్లీ ఏమైందంటే ఒక లైవ్ ఈవెంట్లో అందరు ఫ్యాన్స్ అంటే మన ఫోన్ది లైట్ అంటే ఫ్లాష్ లైట్ ఆన్ చేసినారు, అంటే మన అంటే ఫైర్ ఫ్లాష్ అనమాట. సో ఫ్యాన్స్ అందరూ మన బ్రే వైట్కి రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ ట్రిబ్యూట్ ఇచ్చినారు. అండ్ మన కోడి రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరుగుతున్నప్పుడైతే ఇంకెక్కువ ఫ్యాన్స్ ఒక జబర్దస్త్ ట్రిబ్యూట్ ఇచ్చినారనమాట మన బ్రే వైట్ కోసం. సో నిజంగా చూసినారా అంటే మన బ్రే వైట్ అయితే ఈ లోకంలో లేరు, కానీ ఫ్యాన్స్ మనసులో ఎప్పటికుంటారు. మనలాంటి ఫ్యాన్స్ మనసులో మన బ్రే వైట్ ఎప్పటికుంటారు. అండ్ బ్రే వైట్ స్టోరీ పైన వీడియో చేస్తాను చెప్పినాను మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ పైన. చాలా తొందరలోనే ఆ స్టోరీ కంటిన్యూ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక మంచి గుడ్ న్యూస్ గురించి. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే చూడండి, మీద ఒకటి తెలుసు మన రెస్ల్మేనియా కోసం డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అంత బాగుంది. అండ్ రూమర్స్ ప్రకారం అయితే మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారని నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసాను. బెట్టింగ్ ఓడ్స్ గురించి నేను మీ అందరికీ ముందే కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసాను. కానీ మీకు తెలుసా అంటే మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ అంటే బ్యాక్ స్టేజ్ అన్నప్పుడు బ్యాక్ స్టేజ్ చాలా మంది ప్రొడ్యూసర్స్, రైటర్స్, మన ట్రిపుల్ హెచ్ అంటే చాలా మంది ఉంటారు అనమాట బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో. సో మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ టాక్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ చాలా హెవీలీ మన డ్రూ మ్యాకింటైర్కి సపోర్ట్ చేస్తున్నారంట. ఎస్ గైస్, మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ పైన చాలా జబర్దస్త్ సపోర్ట్ ఉంది. అండ్ ఆ సపోర్ట్లో ఏమంటున్నారంటే డ్రూ మ్యాకింటైర్ ఈ రెస్ల్మేనియాలో క్రౌడ్ ముందు అంటే మొత్తం ఫ్యాన్స్ ముందు టైటిల్ గెలిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన పాండమిక్ టైంలో మన డ్రూ మ్యాకింటైర్ వరల్డ్ టైటిల్ గెలిచినారు. బట్ ఆ టైంలో మన డ్రూ మ్యాకింటైర్ ఆ టైటిల్ గెలిచినప్పుడు క్రౌడ్ అంటే మొత్తం ఎంటీ ఎరీనా ఉండేనమాట, ఫ్యాన్స్ ముందు గెలవలేదు. సో డ్రూ మ్యాకింటైర్గా మూవ్మెంట్ ఇస్తే మంచిగా ఉంటుంది అని అంటే బ్యాక్ స్టేజ్ చిన్న టాక్ అనమాట. సో బ్యాక్ స్టేజ్ చాలా జబర్దస్త్ సపోర్ట్ ఉంది మన డ్రూ మ్యాకింటైర్కి. రూమర్స్ బి సపోర్ట్ చేస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్కి, బెట్టింగ్ హౌస్ బి సపోర్ట్ చేస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్కి. సో దీని అర్థం ఏంటంటే రెస్ల్మేనియాలో చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ సెత్ రాలిన్స్కి ఓడిపించి ఈ రెస్ల్మేనియాలో న్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అయిపోతారు. ఓకే, సో గైస్ అంతేకాదు, రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ బాస్ ఆ ఇంటర్వ్యూలో మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్కి చాలా జబర్దస్త్గా ఎక్కిరిచ్చేసినారు. అండ్ నిజం చెప్పాలంటే మన డ్రూ మ్యాకింటైర్ది ఓన్లీ సెత్ రాలిన్స్ కాదు, సీఎం పంక్తో ఒక ఫ్యూడ్ నడుస్తుందన్నమాట. అంటే 2 ఫ్యూడ్లో ఉన్నారు మన డ్రూ మ్యాకింటైర్. సీఎం పంక్ ఎక్కిరిస్తున్నారు, మన సెత్ రాలిన్స్కి ఎక్కిరిస్తున్నారు. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే అంటే ఒకవేళ మన డ్రూ మ్యాకింటైర్ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్కి రెస్ల్మేనియాలో గెలుస్తాయంట, మన డ్రూ మ్యాకింటైర్ సమ్మర్ స్లామ్లో ఆ టైటిల్కి డిఫెండ్ చేస్తారంట. అది సీఎం పంక్తో చేస్తారంటే సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఈ సమ్మర్ స్లామ్ జరిగితే మంచిగా ఉంటాయి. అండ్ నేను ఛాంపియన్ డిఫెండ్ అంటే టైటిల్ని నేను డిఫెండ్ చేస్తాను అంటే నేను ఛాంపియన్షిప్ డిఫెండ్ చేస్తానని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పేసినారు. అంటే ఒకవేళ గెలిస్తే మన డ్రూ మ్యాకింటైర్ ఆ వరల్డ్ టైటిల్ డిఫెండ్ చేస్తారంట, సీఎం పంక్తో ఫైట్ చేస్తారంట సమ్మర్ స్లామ్లో. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉంటుంది మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అంత బాగానే ఉంది, కానీ మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్కి ఎక్కిరించినారు. అండ్ ఏమని ఎక్కిరించినారు అంటే చూడండి, సీఎం పంక్ ఒక గ్లాస్తో రెడీ అయిన మనిషి అనమాట. అంటే ఒక గ్లాస్ అనమాట, అంటే గ్లాసెస్ అన్నప్పుడు అది ఊకనే పలిగిపోతాయి అనమాట. అండ్ సీఎం పంక్ ఎలాంటి మనిషి అంటే సీఎం పంక్ రిహాబ్లో ఉన్న మరొకసారి ఇంజూర్డ్ అయిపోతాడు. అంటే సీఎం పంక్ ఎలాంటి మనిషి అంటే ఊకే ఇంజూర్డ్ అయిపోతూ ఉంటాడు. అంటే సీఎం పంక్ అసలు ఒక రాయి కాదు, అంటే అసలు ఒక గ్లాస్ అనమాట. సో గ్లాస్ ఏంటంటే ఊకే బ్రేక్ అవుతూ ఉంటుంది. సో సీఎం పంక్ బి ఆ టైప్లోనే బ్రేక్ అవుతూ ఉంటే ఊకే ఇంజూర్డ్ అయిపోతూ ఉంటాడు. సో అలాంటి మనిషి అనమాట, గ్లాస్ మనిషి. ఇప్పుడు అలాంటి మనిషి ఒకవేళ సమ్మర్ స్లామ్ వరకు రీకవర్ అయ్యి వస్తే మాత్రము నేను సీఎం పంక్తో ఫైట్ చేయడానికి రెడీ అన్నట్టు మన డ్రూ మ్యాకింటైర్ అంటే ఒక టైప్లో ఛాలెంజ్ చేస్తున్నారు. అండ్ ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరిచ్చి పడేసినారు మన సీఎం పంక్. సో ఇప్పుడు మీరేమంటారు అంటే డ్రూ మ్యాకింటైర్
చెప్పినారు. సీఎం పంక్ అంత పెద్ద గట్టి మనిషి ఏం కాదు, చాలా వీక్, అంటే ఒక గ్లాస్ టైప్ అని చెప్పేసి ఊకనే ఇరిగిపోతుంది, ఊకనే బ్రేక్ అయిపోతుంది, కొంచెం ఎక్కించినారు మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్కి. సో ఇప్పుడు మీ ప్రకారం మన డ్రూ మ్యాకింటైర్ చెప్పింది కరెక్టా రాంగా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ కూడా తెలుస్తూ ఉంటుంది మన డ్రూ మ్యాకింటైర్ షోలో కొంచెం ప్రాబ్లం అయిందని నేను మీ అందరికి ఇంతకుముందే అప్డేట్ ఇచ్చినాను. అండ్ రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ మరొకసారి దాని గురించి మాట్లాడినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ కొన్ని డాక్టర్స్తో కలిసినారంట. అండ్ ఎందుకు కలిసినారంటే మన డ్రూ మ్యాకింటైర్ షోలో అంటే కొంచెం ప్రాబ్లం అయిపోయింది అండ్ కొంచెం తక్కువ వినపడుతుందంట మన డ్రూ మ్యాకింటైర్కి. ఎస్ గైస్ మీరు చెప్తే నమ్మరు, బట్ ఇది నిజం. అండ్ అదేంటంటే మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం తక్కువ వినపడుతుందంట, అంటే చెవులో కొంచెం ప్రాబ్లం ఉందంట. అండ్ దానికోసం అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటికి రానికి మన డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ కొన్ని డాక్టర్స్తో కలిసినారంట. సో ఐ హోప్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ చాలా తొందరలోనే అంటే ఆ చెవు ప్రాబ్లం నుంచి రికవర్ అయిపోతే మంచిగా ఉండని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం LA Knight వర్సెస్ AJ స్టైల్స్ మ్యాచ్ గురించి. గైస్ చూడండి, ఈ మ్యాచ్ అయితే మన రెసల్మేనియా కోసం కన్ఫర్మ్ అయిపోయి అంత బాగానే ఉంది. కానీ రీసెంట్లీ స్మాక్ డౌన్ లో మన AJ స్టైల్స్ LA Knight పైన ఎంకెల్ నుంచి వచ్చి అటాక్ చేసినారు స్టీల్ చైర్తో. సో అందుకని మన LA Knight సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసినారు. అండ్ ఎక్కిరిచిన మాట అంటే నీ వల్ల కాదంటే ఏదో కూడా నీకు దోలర్ కొడతా అని చెప్పినారు. అండ్ మన AJ స్టైల్స్ ఏమని చెప్పినారు అంటే, నువ్వేమనుకుంటున్నావు LA Knight నేను డైరెక్ట్ అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ లో వస్తాను అనుకుంటున్నాను, అంత సీన్ లేదు బాబు, నేను నెక్స్ట్ రెసల్మేనియా అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ రెసల్మేనియాలోనే వస్తాను, అర్థమైంది, ఇప్పుడు నేను డైరెక్ట్గా రెసల్మేనియాలో కనిపిస్తాను, నేను ఈ స్మాక్ డౌన్స్ రాను అంటే ఇప్పుడు రెసల్మేనియా కంటే ముందు ఏమేమి స్మాక్ డౌన్స్ ఉన్నాయో ఆ స్మాక్ డౌన్స్ నేను నేను రానని మన AJ స్టైల్స్ చెప్పేసినారు. సో అందుకని మనకి ఏమని రూమర్స్ వస్తుందంటే మేబీ అంత మంచిగా ఉంటే LA Knight ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరి వీక్ దోలాడుతున్నారు LA Knight AJ స్టైల్స్కి. సో అందుకని మన LA Knight అంట మన AJ స్టైల్స్కి దోలాడుతా మన LA Knight AJ స్టైల్స్ ఇంట్లోకి వెళ్ళిపోతారు, అంటే AJ స్టైల్స్ ఇంటికి వెళ్ళి మరి మన LA Knight కొడతారు, అంటే ఒకప్పుడు మన ట్రిపుల్ హెచ్ ర్యాండీ ఆర్టన్ పైన ఇంట్లో వెళ్ళి అటాక్ చేసినారు కదా, సో ఆ టైప్లో కొడతారని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి. సో చెప్పలేము ఈ రూమర్స్ ఎంత నిజమైతే ఎంత రాంగ్ అయితే మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. బట్ ఈ అప్డేట్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే నేను అందరితో ఈ రూమర్ షేర్ చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రెసల్మేనియా నైట్ 2 మ్యాచెస్ గురించి. ఎస్ గైస్, రెసల్మేనియా నైట్ 2 మ్యాచెస్ పైన మనకి కొన్ని సాలిడ్ రూమర్స్ వస్తున్నాయి. సో చూడండి ఇప్పుడు రెసల్మేనియా కోసం అయితే చాలా మ్యాచెస్ కన్ఫర్మ్ అయినాయి, బట్ నైట్ 2లో అంట మనకి అంత మంచిగా ఉంటే లోగన్ పాల్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆల్రెడీ అఫీషియల్ కన్ఫర్మ్ ఉంది. అండ్ రీసెంట్లీ లోగన్ పాల్ సోషల్ మీడియా ద్వారా అంటే ఒక అనౌన్స్మెంట్ చేశారు. అండ్ అది ఏంటంటే నైట్ 2లో ఈ మ్యాచ్ జరుగుతుంది ఒక టైప్లో హింట్ ఇచ్చేసినారు. సో దీని అర్థం ఏంటంటే బాస్ మనకి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 2లో చూడడానికి దొరుకుతుంది. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే నైట్ 2 స్టార్టింగ్లోనే మనకి మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎస్ బాస్, అంటే సెత్ రాలిన్స్ వర్సెస్ మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ నైట్ 2లో జరుగుతాయి అనమాట, నైట్ 1లో కాదు. ఎందుకంటే నైట్ 1లో ఆల్రెడీ ఒక టాగ్ టీమ్ మ్యాచ్ ఉంది కాబట్టి అంటే సెత్ రాలిన్స్ కొంచెం రెస్ట్ చేయాలి కదా. సో అందుకనే నైట్ 2లో అంటే నైట్ 24 అవర్స్ ఉంటాయి అనమాట నైట్ 2 కోసం. సో నైట్ 2లో మన సెత్ రాలిన్స్ డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తారు. అంత మంచిగా ఉంటే మన నైట్ 2 స్టార్టింగ్లోనే ఫస్ట్ మ్యాచ్ మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో చూడడానికి దొరుకుతాయంట. లేదంటే మన లాస్ట్లో అనమాట అంటే రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ మ్యాచ్ కంటే ముందు మనకి ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది మన సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. సో ఈ 3 మ్యాచెస్ మాత్రం మనకి నైట్ 2లోనంట. ఇంకా కొన్ని మ్యాచెస్ ఇంకా చాలా ఉంటాయి, బట్ ప్రెజెంట్ కోసం అయితే ఇదైతే కన్ఫర్మ్ నైట్ 2లో ఈ మ్యాచెస్ జరుగుతాయి అనమాట. లైక్ అంటే రోమన్ వర్సెస్ కోడీ మెయిన్ ఈవెంట్ కంటే ముందు సెత్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అంత మంచిగా ఉంటుంది అంటే నైట్ 2 స్టార్టింగ్లో. అండ్ మన ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ నైట్ 2లో జరుగుతాయంట. ఇంకా కొన్ని మ్యాచెస్ ఉన్నాయి, ఆ మ్యాచెస్ ఇంకా నైట్ 2లోనే జరుగుతాయి. మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లాస్ట్ ఇయర్ రెసల్మేనియావి కొన్ని టాప్ 10 మూమెంట్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన WWE లాస్ట్ ఇయర్ రెసల్మేనియాలో మనకి కొన్ని ఖతర్నాక్ మూమెంట్స్ అంటే ఏమేమి అంటే WWE ప్రకారము జబర్దస్త్ మూమెంట్స్ ఏముంటుందో WWE రీసెంట్లీ మెన్షన్ చేసి అనమాట. సో మనం టాప్ 5 గురించి మాట్లాడదాం. సో టాప్ 5 ఏంటంటే మన WWE ప్రకారము టాప్ 5 ప్లేస్లో మన ఆస్టన్ థియరీ అండ్ జాన్ సీనా ఉన్నారు. ఎందుకంటే టాప్ 5 ప్లేస్ ఏంటంటే మన ఆస్టన్ థియరీ లాస్ట్ ఇయర్ రెసల్మేనియాలో జాన్ సీనాకి ఓడిపించారు కదా. సో ఈ టాప్ 5 మూమెంట్ అంటే WWE ప్రకారం టాప్ 4 మూమెంట్ ఏంటంటే మన రెమిస్టేరియో డామినిక్ కి ఓడిపించినారు. సో ఇది ఒక జబర్దస్త్ మూమెంట్ అంట. టాప్ 3 మూమెంట్ సామి జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ది ఊసోస్ కి ఓడిపించినారు. సో ఇది ఖతర్నాక్ మూమెంట్. టాప్ 2 మూమెంట్ మన WWE ప్రకారం రియా రిప్లీ అంటే మన ఉమెన్స్ టైటిల్ గెలిచింది. సో ఇది ఒక జబర్దస్త్ మూమెంట్ అంట. అండ్ టాప్ 1 మూమెంట్ రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ కి ఓడిపించి ఆ టైటిల్స్ రిటర్న్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్ రెసల్మేనియాలో. సో ఈ టాప్ 5 మూమెంట్స్ అంట లాస్ట్ ఇయర్వి మన WWE ప్రకారము. సో ఇప్పుడు మీ ప్రకారము లాస్ట్ ఇయర్ రెసల్మేనియా మూమెంట్స్ అంటే మీకోసము టాప్ 5 మూమెంట్స్ ఏముండనో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డాల్ఫ్ జిగ్లర్ అండ్ మన కోడీ రోడ్స్ గురించి. బాస్ నిజం చెప్తాను, రీసెంట్లీ డాల్ఫ్ జిగ్లర్
కోడి రోడ్స్ కి చాలా భయంకరంగా అంటే ఎక్కిరిచేసినారు. అంటే డాల్ఫ్ జిగ్లర్ కోడి రోడ్స్ ని ఇన్సల్ట్ చేసి పడేసినారు. అండ్ స్పెషల్లీ మన కోడి రోడ్స్ స్టోరీ ఉంది కదా, సో కోడి రోడ్స్ స్టోరీది వాల్యూ మొత్తం తీసి పడేసినారు అన్నమాట మన డాల్ఫ్ జిగ్లర్. ఎందుకంటే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో డాల్ఫ్ జిగ్లర్ కి మన కోడి రోడ్స్ స్టోరీ పైన ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు మన డాల్ఫ్ జిగ్లర్ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే, అసలు కోడి రోడ్స్ ది స్టోరీ ఏమైనా స్టోరీయా? ఎందుకంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఆ డాడ్ అంటే మన WWE వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవలేదని, అంటే ఇప్పుడు కోడి రోడ్స్ వచ్చి నా డాడ్ ఎప్పుడు గెలవలేదు సో నేను గెలుస్తా అని చెప్తున్నాను, ఇది ఏమైనా స్టోరీయా? ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ మన WWEలో అంటే ప్రతి ఒక్క రెస్లర్వి ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సగం సూపర్ స్టార్ అంటే 50% సూపర్ స్టార్స్వి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మామ్ డాడ్ డ్రీమ్ ఉంటుంది అనమాట, నా కొడుకు ఏదో ఒక పేరు సంపాదించాలి అంటే WWE గెలవాలని ఆ టైప్ డ్రీమ్ ఉంటుంది. కొంతమంది రెస్లర్స్ కొడుకులు చాలా మంది ఉన్నారన్నమాట మన WWEలో. సో అలా డాడ్ డ్రీమ్ ఉందన్నమాట. చాలా మంది రెస్లర్స్ కొడుకులు ఉన్నారు కదా WWEలో. సో అంటే మన ఉమెన్ సూపర్ స్టార్ ఉన్నారు, మెన్స్ సూపర్ స్టార్స్ ఉన్నారు, అలా డాడ్ రెస్లర్స్ ఉండే చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ డ్రీమ్ అనమాట అంటే ఆ టైటిల్ గెలవాలని. సో ఇది ఏమైనా అసలు ఇది ఏమైనా స్టోరీయా చెప్పండి? అంటే ఇది ప్రతి ఒక్కరిది ఒక డ్రీమ్. సో ఇది స్టోరీ ఎక్కడైంది బాబు అని మన డాల్ఫ్ జిగ్లర్ చెప్పినారు. అండ్ డాల్ఫ్ జిగ్లర్ ఏమన్నారు అంటే, ఒక రెస్లర్ WWEతో ఒక కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఆ రెస్లర్ ఆ కాంట్రాక్ట్ ఫస్ట్ టైం ఆ రెస్లర్ WWEతో కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఆ రెస్లర్ మనసులో ఏముంటుంది తెలుసా? అంటే నేను ఏదో ఒక రోజు టైటిల్ గెలుస్తాననే సైన్ చేస్తాడు. అంటే WWE ఒక మంచి పేరు సంపాదించి నేను అంటే మన WWE ఛాంపియన్షిప్ గెలుస్తానని అదొక మంచి ఫీలింగ్ మనసులో ఉంటే ప్రతి ఒక్కడు సైన్ చేస్తాడు. ప్రతి ఒక్కడు మన WWEలో అడుగు పెడతాడు. ఎందుకంటే ఏదో ఒక ఛాంపియన్ అయితే అనుకుని అడుగు పెడతాడు. కానీ మన కోడి రోడ్స్ స్టోరీలో ఏం స్పెషల్ ఉంది? కోడి రోడ్స్ ఆ టైటిల్ గెలవాలనుకుంటున్నాడు. సో అది అసలు ఏమైనా స్టోరీయా? అంటే ప్రతి ఒక్క సూపర్ స్టార్ డ్రీమ్ అది. ఇప్పుడు ఎవరెవరు రెస్లింగ్ వరల్డ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ డ్రీమ్ అదే. అంటే వాళ్ళు ఏదో ఒక రోజు పెద్ద అంటే మెయిన్ టైటిల్ గెలవాలి, అదే అలా డ్రీమ్ అనమాట. సో ఇది ఎక్కడ స్టోరీ ఎక్కడ ఇది? ఇది ప్రతి ఒక్కరిది స్టోరీ. ఇది కొడియో స్టోరీ స్పెషల్ ఎక్కడ ఉంది? అంటే కొడియో స్టోరీలో ఎలాంటి స్పెషల్ ఫీలింగ్ లేదని మన డాల్ఫ్ జిగ్లర్ చెప్పేసినారు. అండ్ నిజం చెప్పడానికి చాలా చెప్పినారు మన డాల్ఫ్ జిగ్లర్. బట్ మెయిన్ ఏంటంటే మన డాల్ఫ్ జిగ్లర్ ఏమంటున్నారంటే, కోడి రోడ్స్ స్టోరీ అసలు స్టోరీయే కాదు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకోటి ఏమన్నారంటే మన డాల్ఫ్ జిగ్లర్, కోడి రోడ్స్ సొంతంగా ఏం రాలేదు WWEలో, అంటే డాడీ సపోర్ట్ వల్లనే WWEలో ఫస్ట్ టైం అడుగుపెట్టినాడు ఒకప్పుడు అని మన డాల్ఫ్ జిగ్లర్ చెప్పినారు. సో డాల్ఫ్ జిగ్లర్ ప్రకారం కోడి రోడ్స్ స్టోరీ అసలు స్టోరీయే కాదంట, అది ప్రతి ఒక్క డ్రీమ్. ప్రతి ఒక్క సూపర్ స్టార్, ప్రతి ఒక్క రెస్లర్ అంటే WWE కాదు, ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఎవరెవరు ప్రో రెస్లింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరితో ఒక డ్రీమ్ అనమాట. అంటే వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడే, వాళ్ళు ఫస్ట్ టైం రెస్లింగ్ వాళ్ళు అడుగు పెట్టినప్పుడే వాళ్ళు ఏదో ఒక రోజు మంచి పేరు సంపాదించి ఏదో ఒక రోజు టైటిల్ గెలుస్తారు అనుకుని వాళ్ళు అడుగు పెడతారు. సో ఇది ఎక్కడ స్టోరీ? ఇది ప్రతి ఒక్కరిది స్టోరీ అనమాట. ఇది ప్రతి ఒక్కరి డ్రీమ్ అనమాట. ఇది కొడియోస్ స్టోరీయే కాదు, స్పెషల్ ఏముంది ఇంట్లో, ఏం స్పెషల్ లేదని డాల్ఫ్ జిగ్లర్ చెప్తున్నారు. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నేను మీకు అడుగుతున్నాను, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు డాల్ఫ్ జిగ్లర్ చెప్తుంది కరెక్టా? డాల్ఫ్ జిగ్లర్ అసలు ఏమైనా కరెక్ట్ మాట్లాడుతున్నారా లేదంటే అది రాంగా? అంటే కోడి రోడ్స్ గురించి ఇలా మాట్లాడడం కరెక్టా రాంగా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో, మీ ఫీలింగ్ ఏందో మీరు కామెంట్స్ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద రాక్ ది కాంట్రవర్సీ గురించి. అండ్ అది ఏంటంటే చూడండి, మీరు ఒకటి గమనిస్తున్నారంటే మీకు ఆల్రెడీ తెలుసుంటాయి. అండ్ అది ఏంటంటే సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్లో మన ద రాక్ కోడి రోడ్స్కి ఎక్రియనికి రీసెంట్లీ చాలా వీడియోస్ అప్లోడ్ చేసినారు. అండ్ ఆ వీడియోస్లో ద రాక్ ఒక వల్గర్ లాంగ్వేజ్, అంటే ఇప్పుడు వల్గర్ లాంగ్వేజ్ అన్నప్పుడు దాంట్లో చాలా ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఆ బ్యాడ్ వర్డ్స్ లాంగ్వేజ్ యూస్ చేస్తుండే చాలా గలీజ్గా తిట్టి పడేస్తుండు మన ద రాక్ కోడి రోడ్స్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలోని కాదు, ఆన్ టీవీలో సెగ్మెంట్స్లో చాలాసార్లు మన WWE ద రాక్ మాటల్ని వాళ్ళు ఒకటిసారి మ్యూట్ చేసి అంటే సెన్సర్ చేస్తున్నారు. ద రాక్ అని చాలాసార్లు తిడుతున్నారు అన్నమాట. ఆన్ టీవీలో తిట్టేస్తున్నారు, ద రాక్ చాలా గలీజ్గా తిడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో తిడుతున్నారు. సో ఇప్పుడు బ్యాక్ స్టేజ్ అంటే ఈ కాంట్రవర్సీ అంటే ఫ్యాన్స్ ఏమంటలేరు, బ్యాక్ స్టేజ్ కొంతమంది స్టార్సా లేదంటే బ్యాక్ స్టేజ్ ఎవరు నెట్వర్క్ అంటే ఎవరు ప్రొడ్యూసర్ రైటర్సా తెలీదు. బట్ బ్యాక్ స్టేజ్ కొంతమంది ఏమంటున్నారంటే, WWE బ్యాక్ స్టేజ్ ఏంటంటే ద రాక్ ఇష్టమైనట్టు తిట్టేస్తున్నాడు, ద రాక్ ఇష్టమైనట్టు వర్డ్స్ యూస్ చేస్తున్నాడు. కానీ అదే వర్డ్స్ వేరే సూపర్ స్టార్స్ యూస్ చేయలేకపోతున్నారు. వేరే సూపర్ స్టార్స్ కోసం ఒక రూలు అండ్ ద రాక్ కోసం ఒక రూలా అని చాలామంది బ్యాక్ స్టేజ్ దీని గురించి మాట్లాడుతున్నారంట. బ్యాక్ స్టేజ్ ద రాక్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. ద రాక్ ఇష్టం ఉన్నట్టు పవర్స్ యూస్ చేస్తున్నాడు, ద రాక్ కోసం ఒక రూలు, వేరే సూపర్ స్టార్స్ కోసం ఒక రూల్ ఏంది అంటే కొంతమంది సూపర్ స్టార్స్కి ఇలాంటి వర్డ్స్ యూస్ చేయనియనమాట. కానీ ద రాక్ ప్రతి ఒక్క అంటే ద రాక్కి నచ్చిన వర్డ్
ద రాక్ చాలా ఓపెన్లీ యూజ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ద రాక్ కోసం ఒక రూల్ ఏంది అంటే వేరే సూపర్ స్టార్ కోసం ఎందుకు ఇంత టైట్ అని చాలా మంది అంటే బ్యాక్ స్టార్ దీని గురించి మాట్లాడుతున్నారంట. సో దాంట్లో కొంతమంది నెట్వర్క్ ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే నెట్వర్క్ అంటే కొంతమంది స్మాక్ డౌన్ ఫాక్స్ నెట్వర్క్ కావచ్చు, లేదంటే కొంతమంది సూపర్ స్టార్స్ కావచ్చు అనమాట. సో అందుకని ద రాక్ బి ఏమని రిప్లై ఇచ్చినారంటే నేను రియల్గా ఉండాలని అనుకుంటాను, నేను రియల్గా ఉండాలంటే నేను కంపల్సరీ ఇవన్నీ నేను మాట్లాడుతానని ద రాక్ చాలా క్లియర్ చెప్పేసి, అంటే ఉంటే రియల్గా ఉంటా లేకపోతే ఉండని చెప్పేసినారు. ద రాక్ రియాక్షన్ ఇచ్చేసినారు దీనిపైన. సో ద రాక్ ప్రకారం ద రాక్ రియల్ ఉన్నారంట. అంటే ఇప్పుడు మనం చూస్తున్న రాక్ ఒక రియల్ రాక్ అనమాట, ఏదో ఫేక్ రాక్ ఏం కాదు, ఒక రియల్ రాక్. అంటే ద రాక్ మనసులో ఏమొస్తుందో ద రాక్ అది మాట్లాడుతున్నారు, ఏదో స్క్రిప్ట్ కాదు. ద రాక్కి నచ్చింది ద రాక్ చేస్తున్నారు. సో ఉంటే రియల్గా ఉంటా లేకపోతే ఉండని చాలా క్లియర్లీ ద రాక్ బి రిప్లై ఇచ్చి పడేసినారు. సో నిజంగా డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ చాలా తమాషా జరుగుతాయి. సో ఇది నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే ఈ అప్డేట్స్, అందుకని నేను అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కాదు మ్యాచెస్ గురించి. ఎందుకంటే చూడండి ఇప్పుడు మనకి ఫైనల్గా ఒక జబర్దస్త్ అప్డేట్ వస్తుందన్నమాట. అండ్ అప్డేట్ ప్రకారం ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచెస్ అంటే ఒకటిగా రెండు కాదు, మొత్తము 3 మ్యాచెస్ మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతాయి అంట. అంటే ఇప్పుడు ఈ 3 మ్యాచెస్ లైన్ బై లైన్ అంటలేను, ఇన్ ఫ్యూచర్ అంటే ఫస్ట్ మ్యాచ్ చూడండి ఇప్పుడు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే అసలు మేనియాలో ద రాక్ అండ్ రోమన్ రేన్స్ యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయబోతున్నారు. సో ఇది ఒక మ్యాచ్ అనమాట. అంటే ఇద్దరు రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ అన్నప్పుడు ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మొత్తం అంటే ఇలా 1-on-1 మ్యాచ్ 3 మ్యాచెస్ కాదు, ఫస్ట్ మ్యాచ్ కౌంటీస్ వస్తాయన్నమాట. సో రెసల్మేనియా నైట్ 1లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ద రాక్ అండ్ రోమన్ రేన్స్ కలిసి ఫైట్ చేయబోతున్నారు. సో ఇది ఒక మ్యాచ్ అనమాట. అండ్ అంతేగా దాని తర్వాత ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు అది ఎప్పుడైనా కావచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఇంకో మ్యాచ్ జరుగుతుంది అనమాట. మేబీ అది మన సమ్మర్ స్లామ్ కావచ్చు, లేదంటే సౌదీ అరేబియా ఏదైనా ప్రీమియర్ ఈవెంట్ కావచ్చు. అండ్ దాని తర్వాత మేబీ రెసల్మేనియా అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందని మనకి ఇప్పటి నుంచి కాదు చాలా టైం నుంచే రూమర్స్ వస్తున్నాయి. అంటే కోడి రోడ్స్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కోడి రోడ్స్ కోసం డిమాండ్ చేసినప్పటి నుంచి, కోడి రోడ్స్ రోమన్ రేన్స్ ఛాలెంజ్ చేసినప్పటి నుంచి మనకి ఒకటే రూమర్ వస్తుంది. అండ్ అదేంటంటే పోనీ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా రెసల్మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరగాలని రూమర్స్ మాత్రం రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మొత్తం 3 మ్యాచెస్ అంట కంపల్సరీ మనకి ద రాక్ రోమన్ రేన్స్ ఒక 3 మ్యాచెస్ చూడడానికి. సో ఫస్ట్ మ్యాచ్ అయితే మనకి రెసల్మేనియా నైట్ 1లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనమాట. సో ఈ ఫస్ట్ మ్యాచ్ కలిసి ఫైట్ చేస్తున్నారు. సో అది కౌంట్ వస్తుంది. అండ్ దాని తర్వాత మేబీ వీళ్ళు అంత మంచిగా ఉంటే ఒక సెకండ్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ వరకు లేదంటే డైరెక్ట్గా మనకి రెసల్మేనియా కోసం మొత్తం 3 మ్యాచెస్ అంటున్నారు. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటారంటే ద రాక్ 3 మ్యాచెస్ అని ఇలాంటి రూమర్స్ వస్తాయి అనమాట. సో అంత మంచిగా ఉంటే ద రాక్ రోమన్ రేన్స్ కలిసి ఒక 3 మ్యాచ్ కావచ్చు, అంటే హ్యాజ్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ అయినా సరే లేదంటే 1-on-1 అయినా సరే 3 మ్యాచెస్ కావచ్చు, లేదంటే ద రాక్ 3 మ్యాచెస్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ద రాక్ 3 మ్యాచెస్ చూడడానికి. సో ఫస్ట్ మ్యాచ్ అయితే రోమన్ రేన్స్ హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్, ఇంకో మ్యాచ్ రోమన్ వర్సెస్ ద రాక్ కావచ్చు. ఒకవేళ ద రాక్ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ కి బిట్రే చేస్తే అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరుగుతుంది. మనకి ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ ఉండే అనమాట. సో ఇది రూమర్గా డైరెక్ట్ అప్డేట్ అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా దబాయించి వస్తుంది. అండ్ అదేంటంటే 3 మ్యాచెస్ కంపల్సరీ ఉంటాయంట. సో చూసాం ఇప్పుడు ఆ 3 మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్ అయితే మనకు తెలుసు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్, అండ్ ఇంకో మ్యాచెస్ ఏముంటుంది మనకి ఫ్యూచర్ తెలిసిపోతుంది. సో ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే మాత్రం మీరు కంపల్సరీ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాక్స్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.